జై శ్రీరామ్. శ్రీమాత్ర నమః. శ్రీ గురుభ్యో నమః. 2025 సంవత్సరం జూలై 27వ తారీఖు నుంచి 2025 సంవత్సరం ఆగస్టు 2వ తారీఖు వరకు ఈ వారం యొక్క వారఫలాలు, ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు. మిథున రాశిలో బృహస్పతి, దేవగురువైన బృహస్పతి, అలాగే దైత్యగురువైన శుక్రాచార్యుల వారి సంచారము. కర్కాటక రాశిలో సూర్యనారాయణమూర్తి వక్రించిన బుధ భగవానుడితోటి కూడిన సంచారము. సింహరాశిలో కేతుదేవుడు మంగళ సంచారము. మంగళ్ ఒక 2 రోజులు సింహరాశిలో సంచారం చేసి తదుపరి ఆయన కన్యారాశిలో ఆయన సంచారాన్ని కొనసాగిస్తున్నారు. సింహరాశి నుంచి కన్యారాశిలోకి మారుతున్నారు. రాహు భగవానుడు కుంభరాశిలో సంచారము. వక్రించిన శనీశ్వరుడు ఆఖరిదైన మీనరాశిలో సంచారము. అన్ని రాశుల్ని తొందరగా చుట్టూ వచ్చే, అతివేగంగా చుట్టూ వచ్చే ఆ గ్రహము చంద్ర భగవానుడు. ఈయన ఈ వారము సింహరాశి నుంచి తులారాశి వరకు ఆయన సంచారం ఉంటుంది. ఈ 3 రాశులు ఆయన సంచారం ఉంటుంది. ఇవి ఈ వారంలో గోచారంలో ఉన్న గ్రహదేవతలు ఈ రాశుల్లో ఉన్నారు. ఈ రాశుల్లో వాళ్ళు స్థితులై ఉండడం వల్ల ఈ వారం గోచార గ్రహస్థితుల ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలా ఉంటుందో మనం చూద్దాం. మేషరాశిలో పుట్టిన వాళ్ళకి, మేష లగ్నాల్లో పుట్టిన వాళ్ళకి ఈ వారము నేను చెప్పాను ఆల్రెడీ, ప్రామిస్ ఉంది గోచారాలు గ్రహదేవతలు కలగజేస్తున్నాయని. ఇది మేషరాశి వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటుంది. దానికి కారణం ఏంటంటే ఆ తృతీయ వ్యయము ఎగ్జాక్ట్గా అదే అవుతాయి కదా మీ రాశి వాళ్ళకి. కాలపురుషుడు కుండలిలో బచక్రంలో మొదటి రాశి మీది కాబట్టి మీకు ఎలా ఉంటుందంటే మీరు చేసే ప్రాజెక్ట్స్, మీరు చేపట్టే పనులు అవన్నీ కూడా చాలా చక్కగా ముందుకు వెళ్తాయి. డెఫినెట్గా మీరు గడిచిన రోజుల్లో ఒకటి అనుకుంటారు, అది ఆ పని ముందుకు వెళ్ళట్లేదన్న బాధ, అసంతృప్తి లోపల నలిగిపోతూ ఉన్నారు. డెఫినెట్గా ఇది గ్రహదేవతలు ముందుకు తీసుకెళ్తున్నాయి. మీకున్న ప్రాజెక్ట్స్ అన్నిటినీ కూడా, మీరు ఏవేవైతే డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ముందుకు వెళ్తే మీకు అది చాలా సంతృప్తిని అనిపిస్తుంది, చాలా సంతోషంగా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు వెళ్ళడమే రైట్ టైము. ఇంతకు ముందు జరిగి ఉంటే ఇది ఇంత బాగా అయ్యేది కాదేమో, ఇంత బాగా ఉండేది కాదు అని మీకు అనిపిస్తుంది. డెఫినెట్గా దేవుడు నిజంగా నాకు మేలు చేశాడు, రైట్ టైంలో నాకు ఇది తీసుకొచ్చి మంచి టెర్మినల్లో పెట్టేశాడని మీరు అనుకుంటారు. ఇది ఉంటుంది. ఇది ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, లేదా మీరు ఏదైనా ప్రాజెక్ట్స్ చేయాలనుకున్నా ప్రతి ఒక్కరికి ఈ పాయింట్ ఉంటుంది. అందుకే నేను ఇంకా ప్రత్యేకించి విడివిడిగా ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, లేదంటే ఏదైనా ప్రాజెక్ట్స్ చేపట్టే వాళ్ళని చెప్పట్లా, అందరికీ యూనిక్గా ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉంది. కాబట్టి విద్యార్థినులకి కూడా మంచి సమయం ఇది. మీరంటే ఇనిషియేషన్ తీసుకుంటారు, మీ అంతటి మీరే ఇనిషియేషన్స్ తీసుకొని మీ ప్రోగ్రెస్ మీద మీరు దృష్టి సారిస్తారు. ఈ విధంగా మంచి జోష్తో ఉంటారు విద్యార్థులు. జోష్తో మీ పనులన్నీ మీరు చక్కగా నెరవేర్చుకుంటారు. వివాహ ప్రయత్నాలు చేయడానికి అనుకూలంగానే ఉంది. మేష లగ్నంలో పుట్టిన వాళ్ళు మీరు వివాహ ప్రయత్నం కోసం ప్రయత్నిస్తుంటారు. అది నేను మొదటి చెప్పాను కాబట్టి ఇంకా నేను మళ్ళీ విడిగా ఇది చెప్పట్లేదు, బట్ అనుకూలంగా అయితే ఉంది. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు మేష లగ్నంలో పుట్టిన వాళ్ళకి. పరిహారము మనం ఇప్పుడు చూద్దాము. పరిహారము 2 విధాలైన పరిహారాలు చెప్తాను. ఈ రెండిట్లో మీకు ఏది కుదిరితే మీరు అది చేయండి. 2 చేస్తామంటే మహాభేషుకు చక్కగా ఉంటుంది. మొదటి పరిహారం ఏంటంటే, యాక్చువల్గా ఇక్కడి నుంచి ఈ వారం మొదలుకొని ఒక 41 రోజులు లేదా తుదకి 21 రోజులైనా సరే, ఏకవింశతి రోజులు అయినా, దినాలైనా కావచ్చు, లేదా మండలం 41 రోజులు, మీ ఓపిక. ప్రతిరోజు సాయంత్రం పూట ఏదన్నా దేవాలయాన్ని సందర్శించండి. మీ ఇంటి దగ్గర ఉన్న దేవాలయం కావచ్చు, లేదా ప్రత్యేకించి మీరు ఎక్కడికైనా డ్రైవ్ చేసుకొని కొంచెం సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు వెళ్ళినా, ఏదైనా సరే ప్రతిరోజు క్రమం తప్పకుండా 21 రోజులైనా పర్లేదు, 41 రోజులైనా పర్లేదు, సాయంత్రం పూట చక్కగా శుచిలై స్నానం చేసి ఉతికిన వస్త్రాలు కట్టుకొని వెళ్ళండి. ఇది చాలా మంచిది. ఇప్పుడు ఒకవేళ కొంతమంది ఇంట్లోనే ఉంటారు, ఎవరిని తగలము, మన ఇంట్లోనే ఉంటే ఎవరిని ముట్టుకోము. కాబట్టి అప్పుడు మీరు కాళ్ళు చేతులు, కొంతమందికి 2వ పూట స్నానం చేస్తే సైనసైటిస్ ఇలా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి పడకపోవచ్చు. అప్పుడు మీరు ఉతికిన వస్త్రాలు ధరించి కాళ్ళు చేతులు మొహం కడుక్కొని ఇంట్లో ఉన్న పని అయితే మీరు వెళ్ళవచ్చు.
సో ఇప్పుడంటే అందరికీ ఓపిక ఉండకపోవచ్చు ప్రతిరోజు గుడికి వెళ్ళాలంటే, కొంతమందికి కుదరదు. ఎందుకంటే ఆఫీసులకి వెళ్తారు, మరి కుదరాలి కదా, వాళ్ళకి టైమ్స్ అడ్జస్ట్ అవ్వవు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే, మీకు కుదరదు అని అనుకుంటే కనుక ప్రతిరోజు సూర్యాస్త సమయము, ప్రదోష సమయం అని అంటాం. ఈ సమయంలో ఏవి తినకండి. సహజంగా కొంచెం ఆ టైంలో ఏవో స్నాక్స్ అవి తినే అలవాటు ఉంటుంది చాలామందికి. 21 రోజులు 41 రోజులు మీరు కావాలంటే బిఫోర్ 4:30 లోపల తినేసేయండి, లేదా 7 తర్వాత తినండి. ఈ ఈ ఈ పర్టికులర్ టైం ప్రదోష వేళ తినకండి. అంటే సూర్యాస్తమయం సమయాన్ని మనం ప్రదోష వేళగా వ్యవహరిస్తాం. ప్రదోష వేళ ఏమీ తినకూడదు. ఇది మీకు రూల్. అంటే ఎవరైనా తినకూడదు, గుడికి వెళ్ళే వాళ్ళు కూడా తినకూడదు సూర్యాస్తమయం సమయంలో. అలాగే మీరు గుడికి వెళ్ళడం కుదరకపోతే అప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, ప్రతిరోజు కూడా సూర్యాస్తమయ సమయంలో ఇప్పుడు నేను చెప్పే నామాన్ని కనీసం ఒక 15 నిమిషాలు జపించడానికి ప్రయత్నించండి. ఇది నామం కాబట్టి ఎలాంటి దోషము లేదు. ఎప్పుడైనా చెప్పుకోవచ్చు, మనం సర్వకాల సర్వావస్థలు, మనం ఏ అవస్థలో ఉన్నా సరే, ఆఫీస్లో ఉన్నాం, బాత్రూమ్కి వెళ్ళి వచ్చిన బట్టలు, లేదా రకరకాల మనుషులను తగిలాము, ఏదో తినకూడదని తిన్నారు. ఇప్పుడు అంటే తినకూడదంటే నా ఉద్దేశం అలా అని కాదు, కొంచెం అదర్ క్యాస్ట్ వాళ్ళు నాన్ వెజ్ తింటే పూజలు అవి చేసుకోవడానికి ఆలోచిస్తారు కాబట్టి. సో నామ అందుకే సర్వకాల సర్వ అవస్థలు అని చెప్తాడు భగవంతుడు. గీతలో గీతాచార్యుల వారు అదే చెప్తారు. మనం ఏ అవస్థలో ఉన్నా నామ జపానికి అస్సలు కించిత్ దోషం కూడా ఉండదు. కాకపోతే భక్తితో చేయాలి, అంతఃకరణ శుద్ధితో చేయాలి, చిత్తశుద్ధితో, అంటే ఫుల్ కాన్సన్ట్రేటెడ్తో చేయాలి. అదొకటే నియమము. 15 నిమిషాలు ఈ నామాన్ని జపించడం, లేదా మీకు ఇష్టదైవ నామం, ఈ నామం అనే కాదు, మీకు ఏ దైవం ఇష్టమైతే ఆ దైవానికి సంబంధించిన నామాన్ని జపించుకోండి. నేను ఇచ్చే నామం ఒకసారి చెప్తున్నాను. కేదారేశ్వరాయ నమః, కేదారేశ్వరాయ నమః, కేదారేశ్వరాయ నమః. 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన కేదారేశ్వర జ్యోతిర్లింగం. ఈ కేదారేశ్వరుడిని మనం తలుచుకుంటే మన పాపాలన్నీ కూడా దూది పిందకి కనుక మంట పెడితే టప్ 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 ఎలా పేలిపోతాయో, లేదా ఒక 2 మన చేతి నిండా ఎండుటాకులు పెట్టుకొని ఉఫ్ఫను ఊదితే ఎలాగైతే ఎగిరిపోతాయో, లేదా పెద్ద గాలి వచ్చినప్పుడు ఎలాగైతే ఎంగిలి విస్తరాకి ఎగిరిపోతుందో, అలా మన కర్మదోషాలన్నీ కూడా ఎగిరిపోతాయి. అవి మనకి శివమహాపురాణం చెప్తుంది. ఈ నామం అంత పవర్ఫుల్ అయిన నామము, అత్యంత శక్తివంతమైన నామం ఇది. మీ ఇష్టదైవ నామాన్ని కూడా మీరు జపించుకోవచ్చు. మీరు ఏ దైవాన్ని అయితే స్మరించుకుంటారో ఆ దైవ నామమైనా స్మరించవచ్చు, లేదా కేదారేశ్వరుణ్ణి స్మరించుకుంటే కనుక. అందున ప్రత్యేకించి ప్రదోష వేళలో ఎవరైతే కేదారేశ్వరుణ్ణి జపిస్తారో, ఇంకా ఆయన బోలాశంకరుడు, ఆయన పరమప్రీతి పొందుతాడు. పరమప్రీతి చెంది మనకి ఏది మన జీవితంలో మనకి లభిస్తే మన సౌఖ్యము, మన శాంతి చెదరకుండా మనం చాలా సంతోషంగా ఉంటామో అది ఆయన మనకిస్తాడు. ఒక్కోసారి మనకి కోరుకోవడం చేత కాకపోవచ్చు. ఇప్పుడు పెద్ద పదవి కోరుకుంటారు, ఆ పదవి వచ్చిన తర్వాత అక్కచెల్లెళ్ళు ప్రెషర్ ఉంటుంది, టెన్షన్ ఉంటుంది, రకరకాల వాళ్ళని హ్యాండిల్ చేయాల్సి వస్తారు, రకరకాలు ఉంటాయి. అవన్నీ కూడా హ్యాండిల్ చేయగలగాలి కదా. అంటే ఒకటి భగవంతుడు అంత ఇచ్చినప్పుడు అవన్నీ హ్యాండిల్ చేసే సమర్థతనైనా మనకి ఇచ్చేస్తాడు అవి ఇచ్చి. లేదా అసలు అలాంటిది లేకుండా మనం సౌఖ్యంగా ఉంటాం, హ్యాపీగానే ఉంటాము, కానీ ప్రెషర్స్ ఉండవు, టెన్షన్స్ ఉండవు. అవి ఈ 2 లేకుండా హ్యాపీనెస్ ఇస్తాడు. ఏదైతే మనకి ఏది మనకి అందిస్తే మంచిదో, మనం ప్రశాంతంగా ఉంటామో అది మనకి ఇస్తాడు. ఒక్కోసారి మనకి పడనివి మనం కోరుకుంటే, తినకూడని ఆహారం తింటే అజీర్తి చేసి ఎలా ఇబ్బంది పడతామో, మనకి తెలియకుండా కోరకూడనివి కోరుకుంటే వాటి వల్ల పెయిన్ ఉండి అది జాతక చక్రానికి అజీర్తి అనుకోండి, అంతే. దానివల్ల అబ్బా ఇది అనవసరంగా వచ్చింది, ఇది రాకపోయి ఉంటే బాగుండేదేమో అని అనుకుంటారు. సో అలాంటివి కాకుండా భగవంతుడు మనకి ఏదైతే మనం హ్యాపీగా ఉంటామో అది మనకిస్తాడు. ఎండ్ ఆఫ్ ది డే మనందరికి కావాల్సింది ఏంటి? సుఖ సౌఖ్యాలు, సంతోషము, ఆనందము. ఇది ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అవుతారు. ఈ 6 నెలల్లో మంచి ప్రామిస్ అయితే గ్రహదేవతలు త్రో చేస్తున్నాయి. దానికి ఈ పరిహారం చేసుకుంటే
ఇంకా మనం ఒక బలాన్ని, ఇప్పుడు ఒక మొక్క నాటినప్పుడు ప్రతిరోజు నీళ్లు పోసి దాన్ని చక్కగా పోషణ చేస్తూ ఉంటే అది వటవృక్షం అవుతుంది. మనకున్న యోగం, ఇప్పుడు గ్రహదేవతలు ఇచ్చే యోగాన్ని వటవృక్షం చేసుకోవాలా వద్దా? అలా చేసుకోవడానికి ఈ నామం ప్రదోష వేళ చక్కగా సహకరిస్తుంది. లేదా మీ ఇష్టదైవ నామం అయినా మీరు జపించుకోవచ్చు. ఈ విధంగా మన మీద వరాల జల్లులు కురిపిస్తున్న గ్రహదేవతలకి మనందరి తరఫున మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.